ప్రియమైన వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిలు ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. 16, 17 కలిసింది, తెలుగులో చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యము అందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మనకు చూపించిన ప్రేమ, ఆయన ఆదరణ, ఆయన నిరీక్షణ, ఇవన్నిటిలో మన హృదయం ఆదరించిన రీతి, ఇవన్నీ చూసినప్పుడు సద్వాక్యము అంటే ఒక మంచి వాక్యము ద్వారా మనల్ని స్థిరపరిచి ఉంటున్నాడు అనేటువంటి కార్యం, స్థిరపరిచి ఉంటాం. కాబట్టి స్థిరపరచబడినటువంటి జీవితము, విశ్వాస జీవితం అనేటువంటిది ఏంటి అని కొన్ని అంశాలు మాత్రం మనం చూసుకుందాము. స్థిరపరచబడి ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని గురించి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూస్తుంటాం. ఇక్కడ చూడండి, చూసినట్లయితే రైట్, దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను అనియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? బలపరచబడి ఏం చెప్తున్నాడంటే, మరి చూస్తుంటున్నాము, దేవుని బ్రతిమాలుకుంటున్నాను అని చెప్తూ మీరు సత్కార్యమందు సఫలులగుచు అంటాడు. సఫలులగుచు అంటే ఫలించు జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాస జీవితం అనేటువంటిది, విశ్వాసములో ఫలించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేటువంటిది. కాబట్టి ఫలభరితమైనటువంటి జీవితం లేకపోతే అది విశ్వాస జీవితము మరి ప్రయోజనకారిగా ఉండదు. అందుకొరకే యాకోబు కూడా రాస్తూ ఏమంటే, యాకోబు 3వ అధ్యాయము 17, 18 వచనాల్లో యాకోబు పత్రికలో చూడండి, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకున్నది. పైనుండి వచ్చు జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము, రక్షణ జ్ఞానము, పరలోక జ్ఞానము, దీని గురించి. కాబట్టి దేవునితో మంచి ఫలములు నిండుకొని పక్షపాతమైనను వేషధారణను లేకుండా. కాబట్టి స్థిరమైన జీవితం అంటే ఎట్లా ఉండాలంటే, వేషధారణ లేని జీవితంగా ఉండాలి. ఉంటూ నీతి ఫలముల సమాధానం చేయవారికి సమాధానం ఇద్దాం. కాబట్టి నీతి ఫలములు ఫలించేటువంటి వారముగా, దేవుని యొక్క నీతికి మనము ప్రతిఫలముగా ఫలములు ఫలించేటువంటి వారు, ఆయన యొక్క మరి నీతిని మనం రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబింపజేసే వాళ్ళముగా ఉండాలంటాడు. అది కొరకే హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా ఒక మాట చెప్తుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21, గొర్రెల గొప్పరి కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్య నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో లేపిన సమాధానకర్త యొక్క దేవుడును కదా. మనకు ఆయన ప్రభువు సమాధానకర్త అయిన దేవుడు. ఎట్లాగా? నిత్య నిబంధన, నూతన నిబంధన, క్రీస్తు యేసు తన రక్తం ద్వారా నూతన నిబంధన, క్రీస్తు ద్వారా తనకు అనుకూలమై మనలో జరిగించు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము. కాబట్టి వెరీ గుడ్ వర్క్స్, గుడ్ ఫ్రూట్స్. కాబట్టి ఆయన ప్రతి మంచి విషయములో ఆయన చిత్త ప్రకారము చేయుటకు మమ్మల్ని స్థిరపరచునుగా. కాబట్టి స్థిరపరచబట్టు అంటే ఏంటంటే, ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నటకు మనకు మరి సహాయం చేయుట అనేటువంటిది. అట్లాగే కొరంథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, 2 కొరంథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో, 2 కొరింథీయులకు 9వ అధ్యాయము మరి 8, 10 వచనాలండి. 8, 10 వచనాలు చూస్తుంటున్నాం 9వ అధ్యాయంలో. 8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపారు. కాబట్టి ఉత్తమమైన కార్యం చేయుటకు, గుడ్ డీడ్స్ ఓన్లీ త్రూ క్రైస్ట్ కదా. ప్రతి కార్యము చేయుటకును అంటే
ఎట్లా ఎట్లా చెప్పాలంటే ఇక్కడ మరి పర్ఫెక్ట్నెస్ సమస్తమైన కృప. ఎందుకంటే మరి 10వ వచనం చూసినట్లయితే విత్తువానికి విత్తనమును తింటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి మీ ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యం పూర్ణం పర్ఫెక్ట్ ఉదారత్వం ఔదార్యం అంటే నీతి ఫలములు ఫలించినట్లు. కాబట్టి ఇక్కడ కూడా నీతి ఫలములు ఫలించుట అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి స్థిరపరచబట్ట అంటే ఆయన కొరకు మరి పర్ఫెక్ట్నెస్ కదా, అన్ని విషయాల్లో అబౌండింగ్ ఇన్ ఆల్ థింగ్స్ అంటాడు. చూసినట్లయితే నీతి ఫలములతో నిండుకొని ఉండుట అనేటువంటిది. అట్లాగే మరి మునుపు చూసాం కదా, మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోనే ఇంకొక భాగం మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము మరి 13, 14 వచనాల్లో మనం గమనిస్తే ఏముంటుంది ఇక్కడ, మీరు జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై మీక్నెస్. సో ఈ ఎస్టాబ్లిష్ ఇన్ ద మీక్నెస్, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. కాబట్టి మనము ఆత్మీయముగా దీనులమైనటు వారముగా మన యోగ్య ప్రవర్తన, ఎందుకంటే యేసు ప్రభువుగా దీనుడుగా మారిట్టున్నాడు, ఆయన దీనుడైన వాడుగా ఉంటున్నాడు, తాను తగ్గించుకున్నవాడు ఉంటున్నాడు, మరణ పర్యంతం శిలువ మరణ పర్యంతం తాను అట్లాగే అటువంటి దీనత్వాన్ని మనం కలిగి ఉండాలా. మరి హృదయంలో సహింపనలివి కానీ మత్సరమును వివాదం ఉంచుకుని అతిశయపడవద్దు. కాబట్టి అతిశయపడాల్సిన అవసరం, దీనత్వం అవసరము. సో దీనత్వం అనేది ఉంటే మనము ఆయన యందు స్థిరపరచబడిన వారం ఉంటాం. అట్లాగే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. చూసినట్లయితే 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకరు హెచ్చరించుచు, ప్రవోకింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు హెచ్చరించుట అంటే ఒకరినొకరికి ధైర్యం చెప్పేది, విశ్వాస విషయంలో ఒకరికి బలపరిచేది ఆత్మీయముగా కదా. మరి ఎక్కువగా ఆ దినం సమీపించడం సూచన కొలది మరి ఎక్కువగా ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకు ఒకరినొకడు. కాబట్టి విశ్వాసమైన ఒకరము ప్రేమ సత్కార్యం అనే దాంట్లో మనం స్థిరపరచబడిన వారు ఉండాలి. ఈ విధంగా ఆయనలో మనము స్థిరపరచబడి ఉండాలనేటువంటిదే అటువంటి స్థిరపరచబడిన జీవితాన్ని గురించి చెప్పేసిన పోలిక రాస్తున్నమాట. ఎట్లాగంటే నీతి ఫలములతో జీవించాలా, పర్ఫెక్ట్నెస్ అంటే యథార్థమైన విధంగా నిలిచాలా, అన్నింటిలో కూడా సమృద్ధికరమైన విధంగా, అట్లాగే మీక్నెస్ అంటే దీనత్వం కలిగిన వారు, అట్లాగే ఎన్కరేజింగ్ వన్ అనదర్. ఇటువంటి కార్యములు జరిగినప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం, వీఆర్ స్టెడ్ ఫాస్ట్ అంటే స్థిరపరచబడిన వారుగా ఉంటున్నాం. ఆ విధంగా స్థిరపరచబడిన వారుగా ఉంటూ ప్రభు మనకు సహాయం చేయను కాదు.